మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గా చలామణి అవుతున్నటువంటి సూర్యాబాయ్ ఫోటోస్ అండ్ వీడియోస్. అయితే హైదరాబాద్ లో గోల్డ్ మ్యాన్ గా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సూర్యాబాయ్ గురించి ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఒంటి నిండా బంగారు గొలుసులు, చేతులకు భారీ కడియాలు, వేళ్లకేమో పెద్ద పెద్ద ఉంగరాలు. ఇలా ఎక్కడ చూసినా ఆయన అందరి చూపుని గ్రాప్ చేసే విధంగా రెడీ అవుతూ ఉంటారు. అసలు ఎవరి సూర్యాబాయ్? అత్తాపూర్కు చెందినటువంటి ఈయన అసలు పేరు పల్లపు సురేష్ కుమార్. కానీ సోషల్ మీడియాలో మాత్రం గోల్డ్ మ్యాన్ గా ఫేమస్ అయ్యారు ఈయన. ఇక ఈయన గురించి చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈయనను విచారణకు పిలవడంలో అసలు విషయం అంతా బయటపడిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది ఏంటి అంటే కొండ విజయ్ కుమార్ దగ్గర నుంచి. తెలంగాణ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండ విజయ్ కుమార్ వద్ద ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 1.4 కేజీల నిజమైన బంగారం అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో గోల్డ్ మ్యాన్లుగా తిరిగే వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఇక అలా అత్తాపూర్కి చెందినటువంటి సూర్యాబాయ్ను విచారణకు పిలిచారు పోలీసులు ఇప్పుడు. అయితే ఈ విచారణలో తెలిసింది ఏంటంటే సూర్యాబాయ్ ధరించిన నగలు అసలు బంగారమే కావట. కేవలం రాగితో చేసిన నగలు మాత్రమేనట. కానీ వాటిపై రోడియం కోటింగ్ వేసి మరీ బంగారం లాగా కనిపించేలా చేస్తున్నారట ఆయన. ఇక దగ్గర ఈ బంగారం నగల విలువ మొత్తం కూడా 1 కోటి వరకు ఉండొచ్చు అనుకున్నారట మొదటగా పోలీసులు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ బంగారం కేవలం దగ్గర 3 లక్షల రూపాయల విలువ మాత్రమే అని గుర్తించారు. ఇంకా విచారణలో మరికొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. అయితే 6 సంవత్సరాలుగా ఈ సూర్యాబాయ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించట్లేదని తెలిసిందే. అయితే అంతేకాదట, బయటకు పెద్దగా కనిపించిన సూర్యాబాయ్కు ఆస్తులైతే ఏమీ లేవట. ఇక సొంత ఇల్లు కూడా లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. నెలకు సుమారు 20,000 అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియాలో ఫేమ్ కోసం మాత్రమే, సినిమాల్లో అవకాశాల కోసం మాత్రమే ఈయన ఇలా గోల్డ్ మ్యాన్ గా అవతారం మార్చినట్లు సూర్యాబాయ్ చెప్పినట్లు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు కూడా చేశాడని తెలుస్తోంది. మనం సోషల్ మీడియాలో చూసే ప్రతిదీ నిజం కాదని ఇలాంటి వార్తలు చూసినప్పుడల్లా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అయితే మెరిసేదంతా బంగారం కాదు, ఈ ఘటన కూడా అలాంటిదే అని చెప్పేసి కూడా మరి ఇంకొకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కనిపించే హంగులు చూసి వెంటనే నమ్మేయకుండా అసలు నిజమేంటో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని తెలుస్తూ ఉంది.